సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. సరే, ఇది మనం ఏఐ ఉపయోగించి చేయొచ్చు అంటారా? ఎగ్జాక్ట్లీ, ఇది ఏఐ వాడి చేసింది. అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు, వాళ్ళ వీడియోస్ ప్రమోట్ చేసుకోవచ్చు, వాళ్ళ వెబ్సైట్స్ ప్రమోట్ చేసుకోవచ్చు, వాళ్ళ బిజినెసెస్ ప్రమోట్ చేసుకోవచ్చు. మనం ప్లెయిన్ ఇమేజ్ అప్లోడ్ చేసాం, ఆ ప్లెయిన్ ఇమేజే ఇది కొన్ని చూడండి చక్కగా మూవ్ అవుతున్నట్లుగా ఇది వచ్చింది. మనం ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్తా ఉన్నాం, ఈ యొక్క ఏఐ టూల్ ఉపయోగించుకొని ఇన్స్టాగ్రామ్ అయినా ఇవన్నీ కూడా మనం ఫాలోవర్స్ వచ్చేలా చేసుకోవచ్చు. ఫస్ట్ ఇమేజ్ దాన్ని వీడియోగా మార్చడం, దాన్ని అప్లోడ్ చేయడం. నిజమే సార్. యాక్చువల్గా మనం చూస్తే 52 మిలియన్స్ అండ్ 4.1 మిలియన్స్కి వెళ్ళింది, అది కూడా ఓన్లీ 2 డేస్లోనే. సో ఈ విధంగా మనకి ఏంటంటేనండి చాలా టూల్స్ అయితే ఉన్నాయి. ఒకటో రెండో టూల్ తీసుకొని ఈ కాంబినేషన్స్తో ఎవరైనా సరే మనీ ఏం చేయాలనుకున్నా ఏ టూల్స్తో చేస్తే ఛానల్ మానిటైజేషన్ అయ్యిద్దా కాదా ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. మన స్టూడెంట్స్దే ఓకే, ఇవ్వండి మానిటైజేషన్ అయ్యింది ఛానల్. సో ఈ విధంగా ఏంటంటే మనం ఎవరైనా కూడా చేసుకోగలిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఖాళీగా ఉన్నాము, ఇంట్లో ఉన్నాము. నమస్కారం సాయి రమేష్ గారు. నమస్తే సిరి గారు. నిన్నటి నుంచి అండి నేను చూస్తున్నాను, ఇటు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, ఎక్కడ చూసినా ఒక రీల్ మాత్రం చాలా వైరల్ అవుతుంది. సో అదెందుకు నేను మీకు చూపించి అది నేను ఎలా చేయాలి, అలాగే ఆడియన్స్ కూడా ఎలా చేయాలి అనేది అడుగుదామని తెచ్చాను. ఒక్కసారి ఇదేనండి. అవును సార్, ఇదే ఎగ్జాక్ట్గా ఇదే. యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ 2 డేస్గా ఈ వీడియోస్కి వచ్చినటువంటి వ్యూస్ ఎలా ఉన్నాయంటే సార్, ఇది మనం ఏఐ ఉపయోగించి చేయొచ్చు అంటారా? ఎగ్జాక్ట్లీ అండి, ఇది ఏఐ వాడి చేసింది. అవునా? సో అందుకే నాకు అక్కడ సెన్స్ తెలిసింది, అందుకే నేను మీ ముందుకు తెచ్చాను అనమాట. ఇదిగోండి, ఇప్పుడు ఒకసారి జనరల్గా మీరు దీనికి ఎన్ని వ్యూస్ వచ్చినాయో చూడండి. మిలియన్స్. ఏది ఈ పర్టికులర్ వీడియోకి చూడండి 9.1 మిలియన్ అండి. అండ్ అలాగే అక్కడ చూడండి 4.8. యా, ఈ ఒక్క వీడియోకి అసలు టోటల్ ఇక్కడ చేసిందే 7 పోస్టులు, కానీ ఈ వీడియో చూడండి వ్యూస్ 9.1 మిలియన్. ఇదిగోండి 8 lakh ఫాలోయర్స్. ప్రతిదీ ఒక ఛానల్ మొత్తం కూడా దీని మీదే వెళ్ళిపోతా ఉంది చూడండి. అవునవును. ఒక ఏ ఇమేజ్ తీసుకుని బేసిక్ యానిమేషన్ క్రియేట్ చేసుకుంటే సాంగ్ ఇటు మనకి ఇన్స్టాలో రీల్స్లో మనం ఫ్రీగా వాడుకోవచ్చు, ఏ సాంగ్ అయినా. ఓకే, చాలా సింపుల్ ఐడియా. చూడండి ఇక్కడ ఫాలోయర్స్ చూడండి ఎంతమంది ఉన్నారో, 8,46,000 ఫాలోయర్స్ ఉన్నారు. అవును. ఇంకా వ్యూయర్షిప్ అయితే మీకు ఇక అది వేరే లెవెల్లో ఉంది. అవును సార్. ఈ అకౌంట్ చూశారు, నేను మళ్ళీ మీకు ఇంకో కొత్త అకౌంట్ కూడా చూపించాను. అవును. అలాగే ఇంకా వేరే వేరే వాళ్ళు కూడా ఎలా చేశారో కూడా చూడొచ్చు. ఇవ్వండి ఈ వీడియో వ్యూస్ చూడండి ఎన్ని ఉన్నాయో. 52.7 మిలియన్స్. సేమ్ ఇదే సాంగ్, ఇదే వీడియో, ఇమేజ్ ఒక్కటే డిఫరెంట్. ఇదిగోండి. అది కూడా ఓన్లీ 2 డేస్లోనే కాదా సార్? 2 డేస్లోనే. 2 డేస్లోనే చూడండి ఇక్కడ కూడా 1 lakh ఫాలోయర్స్. అవును, చూడండి. మనం ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్తా ఉన్నాం, ఈ యొక్క ఏఐ టూల్ ఉపయోగించుకొని ఇన్స్టాగ్రామ్ అయినా ఇవన్నీ కూడా మనం ఫాలోవర్స్ వచ్చేలా చేసుకోవచ్చు. వన్స్ ఫాలోవర్స్ వచ్చాక మనం దాన్ని చాలా రకాలుగా మనీ ఏం చేస్తున్న అవకాశాలు ఉంటాయి. ఒకటి, కొంతమంది అకౌంట్స్ సెల్ చేస్తూ ఉంటారు, కొలాబరేషన్. కొంతమంది అయితే అకౌంట్స్ ఇప్పుడు 1 lakh ఉన్నారనుకోండి, 1 lakh అకౌంట్ ఫ్లిప్ చేస్తే 5 rupees పర్ యూజర్, 1 rupee మినిమం అనుకుంటే 5 rupees 10 rupees వరకు కూడా ఉంటుంది. ఓకే ఓకే. అంటే 1 lakh రూపాయలు, 1,00,000 మంది ఫాలోవర్స్ వచ్చిన ఛానల్ని వర్స్ట్ కేసులో కూడా ఒక 50,000, 1 lakh నుంచి 10 lakhs వరకు కూడా పర్చేజ్ చేసే వాళ్ళు ఉంటారు. లేదు వీళ్ళే యూజ్ చేసుకోవాలి అనుకుంటే కూడా అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు, వాళ్ళ వీడియోస్ ప్రమోట్ చేసుకోవచ్చు, వాళ్ళ వెబ్సైట్స్ ప్రమోట్ చేసుకోవచ్చు, వాళ్ళ బిజినెసెస్ ప్రమోట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది డివోషనల్ ఛానల్, సో డివోషనల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రమోట్ చేసుకోవచ్చు. నైస్ ఐడియా. అవును. ఒక అగరబత్తి దగ్గర నుంచి డివోషనల్కి ఏవైతే ఉంటాయో ఆ పూజ సర్వీసెస్ వరకు కూడా ఈ ఛానల్ ఉపయోగించి ప్రమోట్ చేసుకోవచ్చు. అంటే ఎవరు కొంటారని డౌట్ కూడా ఉంటుంది కొంతమందికి. సో ఎవరు కొంటారు అంటే ఇలా ఎవరైతే ఆల్రెడీ ఈ డివోషనల్ రిలేటెడ్ బిజినెసెస్ ఉన్నారో, బ్రాండ్స్ ఉన్నాయో, ఆ బ్రాండ్స్కి మార్కెటింగ్ బడ్జెట్ అనేది చాలా ఉంటుంది. సో వాళ్ళకి ఇవన్నీ కూడా ఇది కాదు, ఎందుకంటే ఈ వీడియో చూసే వాళ్ళంతా కూడా ఎక్కువ అదే ఇది మూడ్లో ఉంటారు. ఇప్పుడు నిన్న అందరూ ఎందుకు చూసారంటే వినాయక చవితి కాబట్టి నిన్న ఈరోజు, సో దానికి సంబంధించినటువంటి వీడియోసే బాగా వైరల్ అవడం జరిగింది. ఒక్కసారి చూడండి,
ఇంత తక్కువ టైంలో 52 మిలియన్ వ్యూస్. ఇదిగోండి చూడండి. ఇప్పుడిప్పుడే ఏంటంటే కొంచెం ఎక్కువగా స్టార్ట్ చేస్తూ ఉన్నారు అందరూ. సో దిస్ ఈజ్ ద రైట్ టైం. ఇలాంటి ఆపర్చునిటీని ఉపయోగించుకొని నాట్ ఓన్లీ ఫెస్టివల్స్, ఇంకా చాలా ప్రతి సిచ్యువేషన్కి సంబంధించి చేయొచ్చు. ఈ విధంగా ఒక మంచి స్కోప్ అయితే ఉంటుంది. సో మీరు ఇలా చేయాలి అంటే ఏ ఏ టూల్స్ ఉన్నాయి అనేది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. తప్పకుండా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా ఈజీగా ఒక ఐడియా కోసం నేను మీకు ఏంటంటే, ఇప్పుడు మనం ఇట్లా ఒక వీడియోని యానిమేషన్ క్రియేట్ చేయాలి అంటే మనకి ఆ ఇమేజ్ కావాలి. అవును. సో మనకు ఆ ఇమేజ్ కావాలి కాబట్టి ఇదిగోండి లార్డ్ గణేష్ ఏ ఇమేజ్ అని చెప్పి సెట్ చేస్తే ఇదిగోండి మనకు కావాల్సిన ఇమేజెస్ వస్తాయండి. ఇట్లా నేను ఎగ్జాంపుల్కి ఈ ఇమేజ్ తీసుకుంటున్నా. ఓకే. ఇప్పుడు ఇట్లా కొన్ని చేయొచ్చు. లేదు వీళ్ళు ఆల్రెడీ మనం గతంలో చాలా ఏఐ టూల్స్ గురించి చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. ఆ వీడియోస్ కనుక ఐడియా ఉంటే ఆ టూల్ ఉపయోగించి వీళ్ళే ఓన్గా జనరేట్ చేసుకోవచ్చు. ఓకే. అది మిడ్ జర్నీ కానివ్వండి, లెక్సికా కానివ్వండి, ఏదో ఒక టూల్ ఉపయోగించుకొని దే కెన్ జనరేట్ ఏ ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. లేదు ఇదిగోండి ఇప్పుడు lexica.art అనే ఒక సైట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం సెర్చ్ చేయొచ్చు ఏ ఇమేజ్ కావాలి మీకు అనేది. ఇదిగోండి నేను ఫర్ ఎగ్జాంపుల్ లార్డ్ గణేష్ అని చెప్పి సెర్చ్ చేస్తే లార్డ్ గణేష్కి సంబంధించిన ఏ ఇమేజ్ ఇక్కడ వస్తాయి. ఓకే. సో ఇట్లా మనం ఇదేనా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఏ ఇమేజ్ సెర్చ్ ఇంజిన్స్ చాలా ఉన్నాయి. అంటే వీళ్ళు ఇలా ఆల్రెడీ జనరేట్ చేసినటువంటి ఇమేజెస్ కావాలి అంటే మిడ్ జర్నీ అని కూడా ఒకటి ఉంటుంది. ఇక్కడ కూడా వాళ్ళు సెట్ చేసుకోవచ్చు. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఇక్కడ జాయిన్ బీటాని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఆల్రెడీ అకౌంట్ ఉంటే సైన్ ఇన్ అని క్లిక్ చేస్తే ఇది డిస్కర్డ్కి వస్తుంది. ఇదిగోండి ఇక్కడ సెట్ చేయొచ్చు. ఇదిగోండి లార్డ్ గణేష్ అని చెప్పి ఎంటర్ ఇస్తే ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ కూడా ఏఐతో జనరేట్ చేసినటువంటి ఇమేజెస్. దే కెన్ యూజ్ దీస్ ఫర్ ఫ్రీగా వాడుకోవచ్చు. చూడండి ఎలా అంటే డిఫరెంట్గా జనరేట్ చేస్తూ ఉంటారు. అవునవును, కొత్తగా ఉండాలి. సో ఇట్లా మనం ఏది కావాలంటే అలా సెట్ చేసి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఇమేజెస్ని వాళ్ళు వాడుకోవచ్చు. ఓకే. ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు. చూడండి ఎంత క్వాలిటీతో ఉంటాయండి ఇవన్నీ కూడా. ఫ్రీయే కదా సార్? యా, ఇవన్నీ కూడా వాళ్ళు ఫ్రీగానే ఉపయోగించుకోవచ్చు అండి. ఇదిగోండి చూడండి ఏఐతో జనరేట్ చేసిన ఇమేజ్ ఒకటి కాదు. ఇక్కడ చూడండి మీరు ఎన్ని ఇమేజెస్ వస్తాయంటే. సో ఒకసారి క్వాలిటీ కూడా చూడండి ఎలా ఎంత క్వాలిటీ వస్తుంది అనేది మీకు. ఇదిగోండి చూడండి చాలా క్వాలిటీ ఉంది, చాలా హై క్వాలిటీతో ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్ 1 ఏంటి అంటే దే హ్యావ్ టు క్రియేట్. ఒకటి వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి ఇలాంటి ఇమేజెస్. లేదు ఏఐ ఇమేజ్ సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళి వీళ్ళు ఏ వీడియో చేయాలనుకుంటున్నారో అలాంటి ఇమేజెస్ ఐడెంటిఫై చేసుకోవటం. సో నేను మీకు చెప్పినట్టుగా ఫస్ట్ నేను ఈ ఇమేజ్ తీసుకుంటున్నా. ఓకే సార్. సో ఇప్పుడు మనకి ఏమొచ్చిందండి, జస్ట్ ఇమేజ్ వచ్చింది. అవును. కానీ మనం ఇందాక మనం చూసిన విధంగా మ్యూజిక్ అండ్ అలాగే యానిమేషన్ ఇందాక మీరు చూసిన విధంగా ఇక్కడ ఈ మ్యూజిక్ రావాలి అంటే మనం ఏం చేయాలి, దాన్ని కొంచెం చిన్న వీడియో రూపంలో మార్చాలి. అంటే ఇమేజ్ టు వీడియో ఆర్ ఇమేజ్ టు యానిమేషన్. మరలా దీనికి కూడా ఒకటి కాదు చాలా టూల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత ఇదిగోండి లియాపిక్స్ LEIAPIX అని ఉంటుంది. ఇదిగోండి ఈ సైట్లోకి వెళ్ళి నేను ఆల్రెడీ ఒకటి జనరేట్ చేసాను. చూడండి ఇదిగోండి నేను ఇమేజ్ జనరేట్ చేస్తే అదే వీడియో రూపంలో మారింది. ఇలా మనం ఇక్కడ అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మనం ఆ ఇమేజ్ అప్లోడ్ చేస్తే వితిన్ సెకండ్స్లో మనకి ఆ ఇమేజ్ చిన్న యానిమేషన్ వస్తుంది. చూడండి మనం ప్లెయిన్ ఇమేజ్ అప్లోడ్ చేసాం, ఆ ప్లెయిన్ ఇమేజే ఇదిగోండి చూడండి చక్కగా మూవ్ అవుతున్నట్లుగా ఇది వచ్చింది. దీన్ని వీళ్ళు ఇంకా ఏమన్నా అడ్జస్ట్మెంట్స్ కావాలంటే ఇక్కడ చాలా చేంజెస్ చేసుకోవచ్చు. ఇదిగోండి యానిమేషన్ ఏ స్టైల్లో కావాలి, ఒక సర్కిల్ లాగా తిరగాల, ఇదిగోండి ఏ విధంగా మూవ్ అవ్వాలంటే ఆ విధంగా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు ఆప్షన్స్. యానిమేషన్ లెంత్ ఎంతసేపు కావాలి, లాంగ్ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువసేపు. ఓకే. సో ఇట్లా ఒక వీడియో జనరేట్ చేసుకుని దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. ఇదిగోండి ఇక్కడ మనం చూడండి 500 క్రెడిట్స్ ఫ్రీ వస్తున్నాయి. సో ఇప్పుడు మనకి ఏమొచ్చిందండి, ఒక ఇమేజ్ నుంచి వీడియో వచ్చింది. ఈ వీడియోని తీసుకెళ్ళి మనం ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అక్కడ మనకి రిలేటెడ్ సాంగ్స్ ఆల్రెడీ ఉంటాయి, మ్యూజిక్స్ అన్నీ కూడా.
మీకు ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది చూడొచ్చు, ఇదిగోండి ఆడియో ఉంది. నేను ఏదో రీల్ చూస్తున్నప్పుడు ఆ రీల్లో ఫర్ ఎగ్జాంపుల్ మేము బ్యాక్కి వెళ్తున్నా, ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ వీడియో చూస్తున్నా. ఈ వీడియో చూసేటప్పుడు ఇక్కడ మీకు ఆప్షన్ వచ్చింది ఏ మ్యూజిక్ వాడారు వాళ్ళు అనేది. ఈ మ్యూజిక్ ఎవరైనా వాడుకోవచ్చు ఫ్రీగానే రీల్స్కి. ఇదిగోండి ఆ మ్యూజిక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంకా ఒక ఐడియా కూడా వస్తుంది, ఎవరెవరు ఈ సాంగ్ వాడారో కూడా, ఎవరెవరు ఈ సాంగ్తో మీకు రీల్స్ చేశారో కూడా ఇక్కడ వస్తుంది ఇలా. ఇదిగోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఆడియో కావాలి అంటే సేవ్ చేసుకున్నా. సో ఇప్పుడు నేను రీల్ అప్లోడ్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఈ మ్యూజిక్ యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా అది చూస్తే ఏంటి కొత్తగా ఉంది, దీనికి ఏమైనా టూల్స్ యూజ్ చేయాలా, ఇది మనం చెయ్యొచ్చా అని అనుకున్నాను సార్. కానీ మీరు చెప్పినప్పుడు చాలా ఈజీగా ఒక 2 మెథడ్సే ఉన్నాయి. అవి కనుక జనరేట్ చేస్తే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఫస్ట్ ఇమేజ్ దాన్ని వీడియోగా మార్చడం, దాన్ని అప్లోడ్ చేయడం, ఇంకా దాన్ని యానిమేషన్గా మార్చడానికి ఇక్కడ చాలా టూల్స్ ఉన్నాయి మనకి. ఇదిగోండి ఇది ఒక టూల్ PIKA ఆర్ట్. ఓకే, ఈ PIKA ఆర్ట్లో ఇదిగోండి ఇది కూడా డిస్కర్డ్లో వస్తుంది. ఇక్కడ చూడండి నేను ఇమేజ్ అప్లోడ్ చేసి స్లో యానిమేషన్ కావాలి అని ఇచ్చా. ఇక్కడ చూడండి ఇదిగోండి లెగ్స్ మూవ్ అవుతున్నాయి, హ్యాండ్స్ మూవ్ అవుతున్నాయి. కాకపోతే ఈ టూల్లో జస్ట్ 3 సెకండ్స్ క్లిప్పే వస్తుంది ఫ్రీ దానిలో. కానీ చూడండి ఇదిగోండి ఫుల్ స్క్రీన్. చూడండి ఇదిగోండి నేను ఇమేజ్ ఇచ్చి ఇమేజ్ నుంచి యానిమేషన్ వచ్చింది. ఇదొక టూల్. నెక్స్ట్ అలాగే కైబర్ ఇదొక టూల్. ఓకే, ఇది కూడా యానిమేషన్. యా ఇదిగోండి మనం ఏదైనా ఒక ఇమేజ్ ఇస్తే ఆ విధంగా అది ఒక మంచి యానిమేషన్గా మారుతుంది. ఇదొక టూల్ GNMO.ai. ఇదిగోండి ఇక్కడ కూడా మనం సైన్ అప్ అయ్యి ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకుని కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా. ఓకే, ఇదిగోండి చూడండి క్రియేట్ ఉంటుంది. క్రియేట్ అనగానే మనం ఇక్కడ అప్లోడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇమేజ్, ఈ విధంగా ఇమేజ్ అప్లోడ్ చేసి ఏ యానిమేషన్ కావాలి ఏంటనేది ఇక్కడ మనం టైప్ చేస్తే దాంతో మనకు వీడియో అనేది జనరేట్ అయిపోతుందండి. ఇదిగోండి ఏమేం కావాలి ఏమేమి వద్దు ఇవన్నీ కూడా మనం చేంజెస్ చేసుకోవాలి. ఓకే, ఇదిగోండి మూవింగ్ హెడ్, బ్లింకింగ్ ఐస్, ఇట్లా లెంత్ ఎంతసేపు కావాలి. దీనిలో అయితే మీకు ఏంటంటే ఒక 15 సెకండ్స్ వరకు కూడా మనం చేసుకునే దానికి ఉంది అవకాశం. సో ఇలా చేసి మేక్ ఏ వీడియో అంటే ఆటోమేటిక్గా మనకి వీడియో జనరేట్ అయిపోయింది. ఇదొక టూల్. ఇదిగోండి ఇది ఇంకొక టూల్. ఓకే, ఈ టూల్లో కూడా అంతే, మనం ఇమేజ్ ఇచ్చిన తర్వాత ఏమేం కావాలి ఎఫెక్ట్స్ అన్నీ కూడా వేసి జనరేట్ అంటే మనకి ఈ విధంగా జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటేనండి చాలా టూల్స్ అయితే ఉన్నాయి. ఒకటో రెండో టూల్ తీసుకుని ఈ కాంబినేషన్స్తో ఎవరైనా సరే మనీ ఏం చేయాలనుకున్నా, లేదు మనం ముందు సోషల్ మీడియాలో గ్రో అవ్వాలనుకున్నా, దీస్ ఆర్ ద వెరీ వెరీ సింపుల్ వేస్. మనం ఆల్రెడీ గత 1 ఇయర్గా చెప్తూనే ఉన్నాం మంచి AI టూల్స్ ఈ విధంగా ఉన్నాయి ఒక్కొక్క టూల్తో. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం చూసినంత బాగా చెప్పినంత బాగా ఇమీడియట్గా చేయలేరు. అవును, అంటే వాళ్ళకి అసలు డిస్కౌంట్ అంటేనే తెలియదు, కొంచెం టైం పట్టవచ్చు. లేదు వాళ్ళు ఫస్ట్ టైం ఈ టూల్స్ వాడుతున్నారు, కొంచెం అలవాటు అవడానికి టైం పట్టింది. ఒకసారి వీళ్ళకి ఈ టూల్స్ మీద నాలెడ్జ్ అంటూ వస్తే మాత్రం అద్భుతమైన రిజల్ట్స్, ఇప్పుడు మనం చూసిన రిజల్ట్సే మనం వాళ్ళు పొందగలిగేటువంటి అవకాశం ఉంటుంది. నిజమే సార్. యాక్చువల్గా మనం చూస్తే 52 మిలియన్స్ అండ్ 4.1 మిలియన్స్కి వెళ్ళింది. అది కూడా ఓన్లీ 2 డేస్లోనే. కొంచెం AI టూల్స్ మీద మనకి నాలెడ్జ్ వస్తే ఈజీగా మనం అనుకున్న ఫాలోవర్స్ కావచ్చు, ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఇలా ఎవరైనా కూడా కొత్తగా ఇన్స్టా పేజ్ ఫాలోవర్స్ ఇంక్రీజ్ చేయాలి అనుకున్న AI టూల్స్ ఉపయోగించి ఏదన్నా మనీ ఎర్న్ చేసే సోర్స్ కావాలి అన్నా వాళ్ళకి తెలియదు. సో అలాంటి వాళ్ళు మీ గైడెన్స్ కోసం డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, AI టూల్స్ గురించి క్లాసెస్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు ఏమైనా ఉందా సార్? ఖచ్చితంగా అండి. దానికన్నా ముందు నేను మీకు 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. అలాగే సార్. AI టూల్స్తో చేస్తే ఛానల్ మానిటైజేషన్ అయ్యిద్దా కాదా ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఇదిగోండి మన స్టూడెంట్స్దే. ఓకే, ఇదిగోండి మానిటైజేషన్ అయింది ఛానల్. ఇదిగోండి AI టూల్స్తో చేసినటువంటి ఛానల్. ఓన్లీ షార్ట్స్తోనే మానిటైజేషన్ అయింది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఓన్లీ షార్ట్స్. యా ఇదిగోండి 10 మిలియన్ వ్యూస్ ఇన్ 90 డేస్. సో ఈ విధంగా ఏంటంటే మ్యామ్ ఎవరైనా కూడా చేసుకోగలిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఖాళీగా ఉన్నాను, ఇంట్లో ఉన్నాను, ఏం చేయలేకపోతున్నాను అనుకుంటే ఒక్క టూల్ కరెక్ట్గా నేర్చుకున్నా కూడా ఈ విధంగా రిజల్ట్స్ అయితే పొందవచ్చు. సో మనకు వచ్చేసరికి ప్రజెంట్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. సాటర్డే సండే మనకి వీకెండ్ ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. లేదు వీళ్ళు ఆన్లైన్లో జాయిన్ అవుతానంటే కూడా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి క్లాసెస్ డిజిటల్ మార్కెటింగ్ విత్ AI టూల్స్ కొత్తగా స్టార్ట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ వీడియోస్ కూడా వీళ్ళు పొందవచ్చు. అలాగే ఎవరైనా సరే ఓన్లీ ఈ AI టూల్స్ మీద మాకు ట్రైనింగ్ కావాలి అంటే కూడా ఆల్రెడీ ఒక ప్రీవియస్ బ్యాచ్ జరిగింది, మరలా కొత్తగా ఒక బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. సో
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, మరి ఇప్పుడున్న జనరేషన్ మొత్తం మనకి ఏఏ టూల్స్ మీదే నడుస్తుంది. అలా మీరు ఎవరైనా కూడా ఇటు డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, లేదంటే ఏఏ టూల్స్ కావచ్చు, వాటికి సంబంధించిన ట్రైనింగ్ కావచ్చు, క్లాస్ కావచ్చు అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.